నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు నగరంలో తమ కుటుంబం ఆర్యవైశ్యులతో పాటు కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు సేవలు అందిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ను వారు ప్రారంభించారు. కల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణంలో కల్లూరు వాసవి సేవా ట్రస్ట్, శ్రీ కల్లూరు వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు హాజరై ప్రారంభించారు. ఈ భవనానికి సంబంధించిన శిలాఫలకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులతో పాటు పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఇల్లూరు లక్ష్మయ్య, కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ చిలమకూరు రాజశేఖర్, వైస్ చైర్మన్ రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కల్లూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణంలో టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ను నిర్మించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలంటే వాటిని నిర్మించే వారిపై నమ్మకం ఉండాలని, ఆ నమ్మకం ఉండబట్టే ఇంత మంచి ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. ఆర్య వైశ్య సామాజిక వర్గం వారు వైశ్యులకే సేవలు చేస్తారని కొందరు భావిస్తారని, కానీ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ పరంగా ఆర్య వైశ్యులకు ఎలాంటి హక్కులు, ప్రభుత్వం పథకాలు అందడం లేదని, ఈ కారణంగానే ఆర్య వైశ్యులకు కొంత ఎక్కువ సేవ చేస్తున్నామని చెప్పారు. ఆర్య వైశ్యులకు రాజ్యాంగ పరంగా ఇలాంటి హక్కులు లేకపోయినప్పటికీ తమ సంపాదించిన సంపాదనను మాత్రం అందరికీ పంచుతామని వివరించారు. మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే సేవలు అందించలేదని, వారు దేశానికి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. కానీ వారి జయంతి, వర్ధంతి సందర్భంగా మాత్రం పూలమాలను వేసి ఆర్యవైశ్యులు మాత్రమేనని, కానీ వాటిని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా దేశానికి ఆర్యవైశ్యులకు సేవ చేశారని వివరించారు. తాము కూడా కర్నూలు నగరంలో అన్ని సామాజిక వర్గాలతో పాటు ఆర్య వైశ్యులకు సేవలు అందిస్తున్నామని వివరించారు. వ్యక్తిగతంగా సేవ చేసేందుకు కొంత మాత్రమే అవకాశం ఉంటుందని, కానీ రాజ్యాధికార పదవుల్లో ఉండే ప్రభుత్వం ధనాన్ని సక్రమంగా అధిక మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. తన కుమారుడు టీజీ భరత్ కూడా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తున్నారని చెప్పారు. కర్నూలు పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆర్య వైశ్య సంస్థలకు తమ వంతు సహకారం నిరంతరం అందిస్తూనే ఉంటామని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కల్లూరులో శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ను క్రమశిక్షణతో నిర్ణీత సమయంలో పూర్తి చేయడం అభినందనీయమని తెలిపారు. ఆర్య వైశ్యులు అంటే సేవకు ప్రతిరూపం అని ఆయన వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సేవ చేసేందుకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్యులు మాత్రమే అని చెప్పారు. ఆర్యవైశ్యులు సమయం ఉన్నప్పుడు రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. అందరి సహకారంతోనే గత ఎన్నికల్లో అధిక మెజారిటీతో విజయం సాధించి మంత్రిని కాగలిగానని వెల్లడించారు. కర్నూలు నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు. కర్నూలు నగరం రూపురేఖలు రానున్న 3 ఏళ్లలో మారిపోతాయని, ప్రపంచ వ్యాప్తంగా కర్నూలు గురించి తెలిసిందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు. రానున్న కార్తీక మాసంలో ఆర్య వైశ్యుల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులందరూ పాల్గొనాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. అనంతరం కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ చిలమకూరు రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. వారు అందించిన సహకారంతోనే తాము శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్తో పాటు శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి మహిళా శిక్షణ కేంద్రం నిర్మించగలిగామని వెల్లడించారు. వారి సహకారం భవిష్యత్తులో ఇలాగే ఉండాలని కోరారు.
అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లను కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానించారు. అలాగే భవన నిర్మాణానికి సహకరించిన దాతలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల చేతుల మీదుగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. మీరు మీ కమిటీ మెంబర్స్ అందరు కూడా కష్టపడి టైంకి ఐ థింక్ కంప్లీషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఆర్గనైజేషన్స్ నేను తీసుకుంటారు, బట్ డిలే అవుతుంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అట్లా కాకుండా వెరీ డిసిప్లిన్గా టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ టు యువర్ టీమ్ అంకుల్. మన ఆర్యవైశ్యాస్ అంటే ఎప్పుడు నేను చెప్పేది, వీ ఆల్వేస్ డూ సర్వీస్. అండ్ ఏదైనా సర్వీస్కి అంటే మాత్రం ముందు గుర్తొచ్చేది మనమే. ఎనీ క్రైసిస్ ఏదైనా వచ్చినా గుర్తొచ్చేది మనమే. ఎనీ ప్రాబ్లమ్స్ ఏదైనా జరిగినప్పుడు మనమే ఫస్ట్ గుర్తొస్తారు. వాళ్ళు కూడా అఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉందా వాళ్ళకి చెప్పాలా అనేది. సో ఇట్ ఈస్ రికార్డెడ్. బట్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ లైఫ్లో కూడా నేను ఎప్పుడు ఏ సందర్భం వచ్చినప్పుడు అంతా కూడా ఐ కీప్ ఎంకరేజింగ్. సో అల్టిమేట్ సర్వీస్ అనేది రాజకీయాల్లోనే వీ కెన్ డూ అల్టిమేట్ సర్వీస్ టు పబ్లిక్. సో మీరు చేసేది ఏదైనా ఉన్నా ఎనీ టైమ్ ఎనీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు అంతా కూడా గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు పాలిటిక్స్, ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ ఇట్ ఈస్ పాసిబుల్. అలాగే మీ సపోర్ట్తోనే ఈసారి మంచి విక్టరీ కూడా రావడం జరిగింది 2024లో మీ అందరు సపోర్ట్తో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే మోడీ గారు ముందు, మోడీ గారు తర్వాత కర్నూలు హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలిసిన కర్నూలు ఎక్కడ, ఏమి ప్రాంతం అనేది ఇండస్ట్రియల్ జోన్ వస్తూ ఉంది. అభివృద్ధి అయ్యేదానికి అవకాశం గొప్పగా ఉంది. ఎందుకంటే మన కర్నూలు కూడా చాలా చిత్రం మారిపోతుంది చూడండి. విత్ ఇన్ నో టైమ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెనింగ్. సో మీరందరూ కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు బాగా ఇన్వాల్వ్ అయినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అలా. సో ఎనీ టైమ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దార్ మన లవ్ అండ్ అఫెక్షన్ అనే మనం చూపించేది. ఎందుకంటే మనకు తెలియదు 11 years ముందు పిఎం గారు అయ్యారు, ఇప్పుడు 11 years తర్వాత మోడీ గారు వచ్చారు. అగైన్ ఫ్యూచర్లో ఎప్పుడు వస్తారో తెలియదు. సో ఇట్ వాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. అందరు యూటిలైజ్ చేసుకునే దానికి ఐఎమ్ సో హ్యాపీ. వచ్చే మంత్ మీ అందరికీ తెలుసు కార్తీక వన భోజనం అండర్ వన్ అంబ్రిల్లా మనం చేస్తున్నాం. మనల్ని చూసి చాలా ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ కూడా త్రూఅవుట్ ద స్టేట్, బోత్ స్టేట్స్లో కూడా అయినంత దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అంటే టు షో అవర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మనం అన్నీ ఎవరికి వాళ్ళు చేయకుండా వీఆర్ డూయింగ్ అండర్ వన్ అంబ్రిల్లా. మన స్ట్రెంగ్త్ కూడా అందరికీ తెలియాలా కాబట్టి దిట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఆర్యవైశ్యాస్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసినట్లు ఈ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మిత్రులారా, అకేషన్స్ ఒక్కొక్క అకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా మీరు చూసేది లేకపోతే జనాలు చూసుకునేది ఒక వైశ్యులకే చేస్తున్నారా అనేది కొద్దిగా అప్పుడప్పుడు కలకలం లేపుతుంటారు జనాల్లో. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే మా ప్రాంతం వరకు అన్ని వర్గాలకు చేశాం. దురదృష్టవశాత్తు మనం ఫార్వర్డ్ కమిటీలో ఉన్నందున రాజ్యాంగపరంగా మనకి ఏ హక్కులు లేవు. మన హక్కులు లేని మనుషులం. మనం సంపాదించింది మాత్రం అందరికీ పంచే దాంట్లో మనం ఉంటాం. అది మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోరు. మన కళ్యాణ మండపం శ్రీశైలం చూడండి, అన్ని కులాల వాళ్ళు వచ్చి ఫ్రీగా భోంచేసిపోతారు. ముఖ్యమంత్రులు కూడా అక్కడ భోజనాలకు ఉండేవి కాదు. అప్పటి నుంచి శ్రీశైలం అంటే గత 100s of years నుంచి మన వైశ్యుల ఛత్రంలోనే వచ్చి భోంచేసేవాళ్ళు. డబ్బులు లేకుండా భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేది ఒక ఆర్యవైశ్యులు మాత్రమే. ఆతిథ్యానికి మారు పేరు ఆర్యవైశ్యులు. అలాంటి వారికి మనకేం హక్కులు లేకుండా రాజ్యాంగంలో చేశారు. కానీ ఆర్యవైశ్యులు మనం చెప్పుకోవటమే కానీ మహాత్మా గాంధీ అందరికీ చేశాడు. అందరూ ఆయన్ని గౌరవించాలి. ఇప్పుడేమన్నా ఎక్కడ పోతే మహాత్మా గాంధీకి దండ వేసేవాడు ఒక ఆర్యవైశ్యుడే మిగిలినాడు. బెనిఫిట్ అవుతుండేది అందరూ చాలామంది ఉన్నారు. అన్ని కులాల వారు బెనిఫిట్ అవుతున్నారు ఆయన త్యాగానికి. అలాగే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశారు. ఆయన పోరాడింది ఎస్సీల కోసం, బీసీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, స్వాతంత్రం కోసం అన్నిటికీ పోరాడాడు. ఆర్యవైశ్యుల కోసం ఎక్కడ ఒక మాట కానీ ఒక ఫైట్ కానీ చేయలేదు. ఆయన కూడా మనం భుజస్కంధాల మీద పెట్టుకుంటున్నాం. రోషయ్య గారు దేశానికి చేశాడు, ఆర్యవైశ్యులకు చేశాడు. అలాంటి వారు చరిత్రలో చాలా తక్కువగా ఉంటారు. ఆర్యవైశ్యుల్ని గారిని రోషయ్య గారు చేస్తున్న పద్ధతులు
అంటే ఆయన ఫైనాన్షియల్గా అంత సౌండ్ కాదు కాబట్టి ఆయన ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఆరవయసులకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఎప్పుడు చెప్పినా ఆయన ముందుకు వచ్చి చేసేవాడు. రాజ్యాధికారం ఎవరు కొద్దిగా ఉంటారో వాళ్ళే సహాయ సహకారాలు అందించేదానికి, మంచివాడు అయితే బాగా అందించేదానికి ఉంటుంది. నేను మినిస్టర్గా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎంపీగా ఉన్నాను. ఎనలేని సేవ చేసేదానికి వేలాది కోట్ల రూపాయలు ప్రజలకు ఒక ఆశ పెట్టుకోకుండా ఇంకా జోబులో నుంచి తీసి ఖర్చు పెట్టే విధానంలో ముందుకు పోయాను. సేవ చేశాం ప్రభుత్వ పరంగా. వైశ్యులకు లేదు కాబట్టి వైశ్యులు కూడా మేము మా నిధులతో వైశ్యులు కూడా చేస్తున్నాం. అలాగే అందరితో మేమేం ఆగలేదు. నా కుటుంబ సభ్యుడు, నా కొడుకు భరతుడు కూడా హానెస్ట్గా, నీతి నిజాయితీగా ఈ ప్రాంతాన్నంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక ఫేస్ సేవింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే రాజకీయ నాయకుడిని ప్రతి ఒక్కడు నమ్మి రారు. రాజకీయ నాయకుడిని నమ్మి రావాలంటే ఒక ఫేస్ సేవింగ్ కూడా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలు పెట్టాలంటే ఒక ఫేస్ సేవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో చంద్రబాబు గారు ఆ ఫేస్ సేవింగ్కు భరత్ను ఉంచుకొని ఆయనకుండే నేర్పరితంతో, ఆయనకుండే బ్యాక్గ్రౌండ్తో భరత్ని అక్కడ ఆయన కుమార్ని ఇలా ముందుకు పెట్టుకొని పరిశ్రమ విప్లవం తీసుకొని వచ్చే దిశలో ముందుకు పోతున్నారు. నేను ఎందుకు చెప్తానంటే మనం చేసే సేవ ప్రభుత్వ ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టే విధానంలో కూడా మనం పోతే మనకు అది నిజమైన సేవగా ఉంటుంది. కాబట్టి నా కుటుంబ సభ్యుడు, నా కొడుకు భరత్ కూడా ఆ సేవలో చేస్తూ పోయాడు. అలాగే శివరాజ్ కూడా ఇలాంటివి పాల్గొంటూనే ఉంటాడు. మరి ఇటువంటి శుభ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయటం, అక్కడ సత్రం కట్టేటప్పుడు కూడా మాకు ఈయన ఆజ్ఞ ఇస్తుంటాడు, ఆజ్ఞ ప్రకారం పోతుంటాడు. ఏమంటే చాలా చక్కగా చెప్తాడు. అంటే డబ్బులు ఆయన తీసుకురావాలంటే ఆయనకు చాలా ఈజీ, బికాస్ ఫేస్ వాల్యూ ఉంది ఆయనకు, ఎక్కడి నుంచైనా తీసుకొని వస్తాడు. కానీ మీ పేరులో ఉండాలి అని చాలా చక్కగా చెప్తాడు. మంచి తప్ప మా పేరు ఉంటుందని చెప్పి చెప్తుంటాడు. మా డబ్బులకి ఈయన కొదవేలేదు. డబ్బులు ఏం కావాలంటే గుడ్ విల్ సంపాదించాలి. మన కమ్యూనిటీలో మీ అందరికీ చెప్పేది ఏమంటే గుడ్ విల్ సంపాదిస్తే డబ్బులు కొదవేలేదు, అందరు ఇస్తారు. ఇక్కడ దాన ధర్మాలకు మన కమ్యూనిటీలో పేరు పెట్టిన ఇది. అలాగే ఇప్పుడు ఇచ్చిన దీంట్లో దాతలు, ఇక్కడి దాతలు, అక్కడి దాతలు, వారికి అందరికీ చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాతలు లేకపోతే ఈ ప్రాజెక్టులే రావు. వారందరికీ పేరు పేరున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దానకర్ణుడు అంటే మన టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు. నిజంగా కూడా మన కర్నూలు ప్రజల అదృష్టం. వాళ్ళు మన కర్నూలులో ఉండడము, వాళ్ళ యొక్క సేవలను మనం ఉపయోగించుకుంటున్నాము. నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైశ్యకు సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా సరే టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారి స్వహస్తాలతో ఇవ్వనిది, అంటే అమౌంట్ ఇవ్వనిది ఏ కార్యక్రమం కూడా లేదు. ఇది 100% వాస్తవం. నేను ఇప్పటికి చూడబట్టి 40 సంవత్సరాలు అయింది అన్నగారితో మాకు పరిచయం. 1982-83 నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడు పోయినా, ఏ దానికి పోయినా లేదు కాదు అనేది అయితే ఏం లేదు, తప్పకుండా అది ఇస్తూనే ఉన్నాడు. సుమారు 1,50,00,000 రూపాయలు ఇక్కడ దీనికి ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఇంకా పని స్టార్ట్ చేయకనే 50,00,000 రూపాయలు చెక్ ఇచ్చేశారు. 2023 దసరాలో ప్రామిస్ చేయడం జరిగింది. అదే రోజే 50,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. 2024 ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. 1.5 సంవత్సరం ఈ రోజుకి బిగిన్ చేసి 12 రూములు, టోటల్గా ఏసీ రూమ్స్, ఒక హాలు. ఆ హాల్లో ఈ మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫ్రీ హెల్త్ కన్సల్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలనే ఒక సంకల్పంతో స్టార్ట్ చేసాం. ఇక్కడ జరిగేటటువంటి హోమాది కార్యక్రమాలు, పూజలు, ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ వెళ్తున్నారు. మేము వచ్చాము, పూజ చేసుకున్నాము, చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని. అదే సంకల్పంతో అమ్మవారు ఏమేమి చేపిస్తూ ఉందో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే ప్రకారం ముందు కూడా అందరి సహకారంతో ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరి ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం మీరు అందరూ పాల్గొని దిగ్విజయంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో అభివృద్ధి పరంగా కర్నూలు రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
ప్రధానమంత్రి బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైన సూపర్ జీఎస్టీ బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, శాసనసభ్యులు శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డి, బొగ్గుల దస్తగిరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కని విని ఎరుగని రీతిలో కర్నూలులో నిర్వహించిన ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్న సూపర్ జీఎస్టీ సభ విజయవంతం అయిందని చెప్పారు. ఈ సభ విజయవంతానికి కారకులైన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభ హాజరైన అశేష ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బహిరంగ సభకు సంబంధించి తాము ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ చాలా మంది స్వచ్ఛందంగా బహిరంగ సభకు హాజరు కావడం సంతోషమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ద్వారా కర్నూలు గురించి ప్రపంచానికి మరింత తెలిసిందని చెప్పారు. ఈ బహిరంగ సభ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన అనంతపూర్ కర్నూలు ఇండస్ట్రియల్ కారిడార్కు పెట్టుబడులను పెట్టేందుకు ప్రతిపాదనలను మరింత పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చూపిన చొరవ అభినందనీయమని చెప్పారు. ఇంత పెద్ద బహిరంగ సభకు సంబంధించి ఎలాంటి సంఘటనలు లేకుండా ప్రశాంతంగా సభ జరిగేలా వారు కృషి చేశారని అభినందించారు. ఇక సామాజిక మాధ్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ప్రధానమంత్రికి వినతి పత్రాలు ఇచ్చారని, వారి వినతి పత్రాలకు ప్రధానమంత్రి స్పందించారని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసుకోవడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ పుట్టుకే అబద్ధం నుంచి జరిగిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని, వారు ఇలాంటి కార్యక్రమాలు మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో అవి కూడా మిగిలే పరిస్థితి ఉండదని చెప్పారు. ఇప్పటికైనా వారు మారితే రానున్న రోజుల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని ఆయన చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాను ముఖ్యమంత్రి ఐఎన్పిఆర్కు స్వాధీనం చేయాలని కోరారు. రానున్న 3 ఏళ్ల కాలంలో కర్నూలు రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. ఇప్పుడే ఒక ప్రోగ్రామ్ పోయినా, మా ఆర్యవైశ్యాస్ది ఒక ప్రోగ్రామ్ పోయి ఎంతమంది వచ్చారని చెప్పి చేతులు ఎత్తి చెప్పండి అని చెప్పిన 80% చెప్పారండి. జనరల్గా కర్నూలు సిటీ అన్నమాట, సిటీ నుంచి అంతమంది రావడము అది మధ్యాహ్నం పూట చాలా డిఫికల్ట్. అట్లాంటిది ఎందుకంటే మోడీ గారు, చంద్రబాబు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రావడం, వాళ్ళు చెప్పేదాన్ని విని ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవడం, జిఎస్టీ విషయాలు తెలుసుకోవడం, ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ అండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూల్, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి. స్వతహాగా వచ్చారు, మేమేమి కొంతమందికి బండ్లు కూడా పెట్టలే, స్వతహాగా ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ ఇవ్వండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది. ఇట్ ఈస్ ఏ హిస్టరీ అండి. ఎప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అనేది మన రాయలసీమలో ఎస్పెషలీ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేది ఎప్పుడు నాకైతే తెలిసిందే లేదు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా, ఎస్పెషలీ కర్నూలు సోదరుల అందరికీ కూడా. ఇలాగే ఒకటి నేను చెప్పేది ఏమంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది మోడీ గారు బిఫోర్, మోడీ గారు ఆఫ్టర్. యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ అండి. ఇప్పుడు కర్నూలు అంటే వరల్డ్ ఓవర్ తెలిసిందనమాట. కర్నూలు ఎక్కడ, ఏం మ్యాప్లో ఎక్కడుంది అనేది మొత్తం వరల్డ్ ఓవర్ తెలిసే లెక్క. ఎందుకంటే మీరు ఎస్పెషలీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ కవరేజ్ చేసిన దానికి టోటల్ వరల్డ్ ఓవర్ తెలిసింది. కాబట్టి మన చంద్రబాబు గారు ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి కర్నూలుకి ఏర్పాటు చేసే దాంట్లో ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వరల్డ్ ఓవర్ తెలుసుకొని, లేకపోతే ఇండియాలో తెలుసుకొని ఇప్పటి నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అది పర్ఫెక్ట్గా టైమ్లీ రావడం, జనాలు కూడా అందరికి అక్కడికి టైంకి చేరుకోవడం,
ఎక్కడ ఇష్యూస్ లేకుండా, ఎస్పెషలీ మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే ఈ మధ్యనే రావడం, ఒకేసారి ఇంత పెద్ద ప్రోగ్రామ్ రావడం ఇమీడియట్గా, బట్ షీ హాస్ డన్ గ్రేట్ జాబ్. మా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇమీడియట్గా రావడం, ఎక్కడ ఇష్యూస్ కాకుండా, ఓన్లీ స్మాల్ జామ్స్ తప్ప ఇమీడియట్గా బయటికి ప్రాంగణం నుంచి బయటికి వచ్చే దాంట్లో ప్రాపర్గా ప్లానింగ్. ఎందుకంటే 11 రోడ్స్ ఉండింది కాబట్టి కనెక్టివిటీ పర్ఫెక్ట్గా రావడం జరిగింది. సో ఇదంతా అయితే ఈరోజు పొద్దున ప్రెస్లో చూసిన, కొన్ని సోషల్ మీడియాలో చూసా, నిన్న 3 వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం జరిగిందంట. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట, దానికి మోడీ గారు స్పందించారంట. అసలు వాళ్ళ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టిందే అబద్ధంతో పుట్టింది. వాళ్ళు మాట్లాడేదే అబద్ధాలు. జీవితంలో వాళ్ళు ఒక్కసారైనా నిజం మాట్లాడాలి. నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీకు కూడా షేర్ చేస్తా. ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండేది లేదండి. అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే, నేను కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోపోయినా, ఇచ్చేకి లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్, వీ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రోటోకాల్. వీళ్ళు ఇచ్చేసినారు, ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం. అంటే వాళ్ళు ఓర్వలేరండి. ద ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటే, వాళ్ళు ఇప్పుడు కూడా 11 సీట్స్ ఎందుకు వచ్చింది, ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చొనేదానికి అవకాశం ఉంటుందనేది మర్చిపోయి, నోరిప్పితే అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు, సోషల్ మీడియాలో అబద్ధాలు. ఆ సాక్షి ఒక పేపర్, చెత్త పేపర్ ఒకటి ఉంది, చెత్త ఛానల్ ఉంది. ఖచ్చితంగా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవడంలే. ఎందుకంటే వాళ్ళు ఒక ఎవరైనా ఇండివిజువల్ని ఎంత కించపరిచే లెక్క మాట్లాడతారు, రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఉండే ఫ్యాక్ట్స్ మైనస్లో ఉంటాయి, అసలు ఏమి ఉండవు, ఇష్టానుసారం రాస్తారు. సో ఫస్ట్ ఐఎన్పిఆర్కి టేక్ ఓవర్ చేయాలండి సాక్షి ఛానల్. అండ్ నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పడము చాలా 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 బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఏది రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదండి, ఏమీ జరగలేదు. నేను కూడా జోల్లో పెట్టుకొని తిరిగినా, ఇది ఇవ్వచ్చో లేదో అని కనుక్కొని ఎస్పీజీ మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇరాదండి. సో వాళ్ళు ఇప్పుడన్నా మారితే రేపు ఫ్యూచర్లో అపోజిషన్లో కూర్చొనేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ పర్ఫెక్ట్గా జరిగింది. చంద్రబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఫ్యూచర్ బ్రైట్ ఉంది. మన కర్నూలు ఉమ్మడి జిల్లా ఈజ్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. మీరు రూపురేఖలు కూడా మారేది విత్ ఇన్ నో టైమ్ యుల్ సీ. కర్నూలు రూపురేఖలు 3 ఇయర్స్లో మారిపోతుంది చూడండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పా, కర్నూలు ఓరొక్కల్లో దాదాపు 10,000 కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. సో ఓవరాల్ ప్రజలు కానీ అందరు కానీ హ్యాపీగా ఉన్నారు. ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ, తర్వాత వాళ్ళ ఛానల్, వాళ్ళ పేపర్ తప్ప ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి. సుఖ సంతోషాలతో వెరీ హ్యాపీ విత్ ఎన్డీఏ. థ్యాంక్ యూ. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో నిర్వహించినటువంటి సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే ఒక సభ ద్వారా దేశం మొత్తం కూడా కర్నూలు వైపుకు చూసే దిశగా ఉమ్మడి నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఒక భారీ బహిరంగ సభ, అసలు జిఎస్టీ గురించి ఏం జరుగుతుంది, ఎలా చెప్తున్నారని దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారి సభను నిర్వహించాలని తలపెట్టడం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా నిరంతరం కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ పొరపచ్చలు లేకుండా ఒక భారీ బహిరంగ సభను ఎలా నిర్వహించాలో మొత్తము దేశానికి చూపించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా తమ శాయశక్తిలో కూడా పనిచేయడం, అలాగే ఏ రోజైతే ఆ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసినారో ఆ రోజు చూసిన లొకేషన్ ఇదా అని ఆశ్చర్యపడే రీతిలో మా అందరికి కూడా మేము ఏ రోజు అక్కడ నిలబడి మాట్లాడేమో అది ఎక్కడుంది ఆ ప్లేస్ అని వెతుక్కునే దిశగా అధికారులందరూ 10 రోజుల్లో నిరంతరము శ్రమిస్తూ ఆ సభా ప్రాంగణాన్ని ఎంతో అందంగా అలాగే ఎంతో సేఫ్టీగా కూడా తీర్చిదిద్దిన అధికారులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది అంతా మనకు రేపు ఇంకా ఎన్నో పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా మనకి మొన్ననే గూగుల్ ఉంది, మనకి $5 బిలియన్ల అది శాంక్షన్ కావడం జరిగింది. మళ్ళీ 10,000 కోట్లతో కూడా కొత్త పరిశ్రమలన్నీ రాబోతా ఉన్నాయి. ఇక్కడ ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి
మన కర్నూలు రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి. నిన్న మోదీ గారి సభ మన ప్రపంచమంతా చూసేలా, కర్నూలు అంటే ఏపీలో కర్నూలు ఎక్కడ, ఓరకల్లి ఎక్కడ అనేది అంతగా బాగా జరిగింది. రేపు పొద్దున ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఎంతో మంది పెట్టుబడులు 12,000 కోట్లు మనకు వచ్చిన ఓరకల్లి ఇండస్ట్రియల్ హబ్బుకు ఇప్పుడు 2,786 కోట్లు కేటాయించిన దానికే 12,000 కోట్ల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. 45,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ సభను పెద్ద ఎత్తున తరలి వచ్చి అందరూ కూటమి నాయకులంతా, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా దిగ్విజయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశ వ్యాప్తంగా 13 పాయింట్లు ఇస్తే పారిశ్రామిక కేంద్రాలు మన రాష్ట్రానికి కొబ్బరితో 1, ఓరగల్ 2వ పాయింట్. ఈ విధంగా మనకు పారిశ్రామిక కేంద్రాలు గుర్తించినటువంటి ప్రధానమంత్రి వర్యులు, అదేవిధంగా నిన్నటి రోజున మన కర్నూలు గడ్డ మీద ప్రధానమంత్రి వర్యులు స్వయంగా వచ్చి సారు మనకు దాన్ని శంకుస్థాపన చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే మన ఓరవకల్ అనేది ఈ 13 పార్కుల్లోకెల్లా మన ఓరవకల్ ప్రాంతంలో వచ్చి ఆయన స్వయంగా చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేశారు నిన్నటి రోజున. కాబట్టి మన భరత్ గారు చెప్పినట్లు ఈ ఓరవకల్ ప్రాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా నిన్నటి రోజున అందరికి తెలిసిపోయింది. కాబట్టి మున్ముందు రాబోయే రోజుల్లో మన కర్నూలు ప్రాంతం పారిశ్రామికంగా ఎదగడానికి ఇది ఒక శుభసూచకం. కాబట్టి మనకు ఎందుకంటే ఏదైతే కర్నూలు అంటేనే కరువుకి వలసలకు నిలయమని ఏ విధంగా భావిస్తున్నామో దానికి విరుద్ధంగా పరిశ్రమలు వచ్చే కూడా మనకంతా యువతకు బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి నేను మరొకసారి చెప్పేది ఉంటే నిన్న సమపాలుగా చెప్పాం. ఒకటి, విశాఖపట్నం డేటా సెంటర్ని తీసుకొస్తే ఐటీ హబ్గా చేయబోతున్నాం. అలాగే అమరావతిలో అటు క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం. అమరావతి నిర్మాణంతో పాటు క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం. ఇక్కడికి ఈ ప్రాంతంకి వచ్చేసరికి అనంతపూర్లో ఆల్రెడీ ఇప్పుడు ఆటోమొబైల్ హబ్గా ఉంది. రేపు స్పేస్ హబ్గా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా కాబోతుంది. ఇక్కడ కొప్పర్తిలో సుమారు 33,000 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందంటే, దేశంలో ఉన్నటువంటి 13 కారిడార్లో ఒక కారిడార్ ఇది కాబోతుందంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. అలాగే హార్టికల్చర్ హబ్గా కడప కాబోతుంది. కనుక అనేక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టెక్ వస్తుంది. ఈరోజుకే మన పంప్డ్ స్టోరేజ్తో ఇక్కడ ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం. అలాగే హైడ్రోజన్ గ్రీన్ టెక్ వస్తుంది. ఇక్కడ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వస్తున్నాయి. ఇలాగా అన్ని ప్రాంతాలని కూడా సమపాల్లో అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వెళ్తున్నాం. ఈరోజు మోడీ గారు అందించినటువంటి ఆయన సహకారం కావచ్చు, కడప జిల్లాలో అలాగే ఉమ్మడి రాయలసీమలో కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు, ఇక్కడ ప్రజలు చూపించినటువంటి ఆదరణ కావచ్చు, ఈ గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇది ఇండస్ట్రియల్గా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇది అభివృద్ధి కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఆయన కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారిని ఆకట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా
కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు రాష్ట్ర బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, న్యాయవాది బలరాం తెలిపారు. ఈ మేరకు ప్రధాని సభ విజయవంతమైన నేపథ్యంలో అభినందన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కర్నూలులో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో న్యాయవాదులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి ఆపరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, సీనియర్ న్యాయవాది కురువ బలరాముడు, గురుప్రసాద్, శంకర్ సింగ్, ఉదయ్, శ్రీనివాసులు, మధు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో జరిగిన ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయడం అభినందనీయమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి వచ్చిన స్పందనగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నిన్న మోడీ గారు వచ్చిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకి సంవత్సరాల అయిన తర్వాత కర్నూలులో మోడీ గారు వచ్చి ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రాం జరిగినందుకు మోడీ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మన లోకల్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, అందరికీ మా అడ్వకేట్స్ తరఫున వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ జరిగినందుకు మన కర్నూలు గుర్తించి మన కర్నూలుని ప్రపంచ పటంలో చూపించేదగ్గ ఈరోజు జరుగుతుంది. కర్నూలు అనేది ప్రపంచంలోనే ఒక డ్రోన్ హబ్గా ఏర్పడి మన గుర్తింపు వస్తుంది. అలాంటి మన నాయకులకి ఇంత కష్టపడిన మన చంద్రబాబు నాయుడు గారికి మేమందరం అడ్వకేట్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బహిరంగ సభ విజయవంతమైనందుకు గాను మా విక్రమ్ సింగ్ న్యాయవాదికి, అదేవిధంగా వాళ్ళ కుల సంఘం తరఫున చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాను టీజీ భరత్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మా న్యాయవాద బృందం తరఫున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న విజయోత్సవ ర్యాలీలో కూడా పాల్గొని విజయవంతం చేసిన మా న్యాయవాద బృందం అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రాయలసీమ ప్రాంతంలో మోడీ రావడం వలన అంతేవిధంగా డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ హబ్ ఏర్పడడం, అదేవిధంగా టీజీ భరత్ గారు ఇండస్ట్రీస్ కోసం కృషి చేయడం, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక 50,000 మందికి ఉద్యోగాలు కల్పించి యువతను ఆదుకోవాలని చెప్పి మేము న్యాయవాద బృందం తరఫున కోరుతున్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఏ క్యాంపు నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను అభినందించారు. నగరంలోని ఏ క్యాంపులో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 4వ తేదీ నగరంలోని స్పోర్ట్స్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల క్లస్టర్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, కోచ్ షబ్బీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు లేఖ్య సిరిచందన, శ్రీవర్ధిని, మనోజ్ కుమార్, ప్రభాస్ రెడ్డిలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని తెలిపారు. తమ పాఠశాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించడం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు పొందవచ్చని చెప్పారు. గత నెల 4వ తేదీ జరిగిన టైక్వాండో పోటీల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు, ఏ క్యాంప్ నారాయణ స్కూల్ విద్యార్థులు టైక్వాండో పోటీల్లో పాల్గొని మా స్కూల్ విద్యార్థులు 2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించారు. వీళ్ళు వచ్చే నెల అంటే నవంబర్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో మా విద్యార్థులు పాల్గొని అక్కడ కూడా గోల్డ్ మెడల్స్ సాధించాలని, అలానే విద్యార్థులు తల్లిదండ్రులకు స్కూల్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా నారాయణ స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు అదేవిధంగా స్కూల్ గేమ్స్లో కూడా ప్రతి ఇయర్ పాల్గొంటున్నారు. గత సంవత్సరంలో కూడా మా విద్యార్థులు నేషనల్ లెవెల్స్కి వెళ్ళి అక్కడ కూడా మంచి మెరిట్ సర్టిఫికేట్ సాధించి మంచి పేరెంట్స్కి కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి మంచి పేరు తీసుకొచ్చారు. సో మన స్కూల్ విద్యార్థులు చదువులోనే కాకుండా ఆటల పోటీల్లో కూడా పాల్గొని
పేరెంట్స్కి అంటే తల్లిదండ్రులకి అలానే పాఠశాలకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.